హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 5th ఆగస్టు 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 24,850 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 24,550 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 5th ఆగస్ట్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,850, లో వచ్చేసి 24,550. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకు ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 51,700 గాను, లో వచ్చేసి 51,000 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 5th ఆగస్ట్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 51,700, లో వచ్చేసి 51,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,500 గాను, లో వచ్చేసి 23,200 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 5th ఆగస్ట్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,500, లో వచ్చేసి 23,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 5th ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 9:30, 9:40 వరకు C10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 2:30 తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30, 9:40 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ 11 తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 5th ఆగస్ట్ రోజు మార్కెట్ మ్యాక్సిమం బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. బేరిష్ అంటే మనకు ఆప్షన్ ట్రేడ్లో బాగా పిఎన్టీ తీసుకోవచ్చు. మీరు పిఎన్టీ తీసుకుంటే కనుక మీరు నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ అవుతా బ్రేక్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పెరుగుతున్నప్పుడు మీరు సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.